ఎన్నో కలలు కంటాం, ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటాం, కానీ వాటిలో చాలా వాటిని చేరుకోలేకపోతాం. ఎంతో కష్టంగా ప్రయత్నించినా మనకు నచ్చిన లైఫ్ని గడపకుండా ఒక చీకటి గదిలో దారి తెలియక జీవిస్తాం. కానీ ఈ చీకటిని చీల్చుకుంటూ ఒక వెలుగు రేఖ ఉంది. ఆ వెలుగే ఫిలాసఫీ. ఈ వీడియోలో ఫిలాసఫీ అంటే ఏంటి, ఇది మన జీవితానికి ఎందుకు అవసరం, ఇది మన జీవితాన్ని ఎలా మారుస్తుందో తెలుసుకుందాం. మానవుడికి పూర్వం ఈ భూమి మీద అనేక రకాల జంతువులు ఉండేవి. వాటికి కేవలం ఆహారాన్ని వెతుక్కోవడం తప్ప ఈ లోకమేంటి, ఈ జీవితం ఏంటి అని ప్రశ్నించే తెలివి లేదు. కానీ ఎప్పుడైతే మానవుడికి కాస్త తెలివి వచ్చిందో అప్పుడే తన మదిలో ఈ జీవితం ఏంటి, మనం ఎందుకు బ్రతుకుతున్నాం, ఈ లోకం ఏంటి, ఈ లోకం ఎవరి కోసం అనే ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. అక్కడే ఈ ఫిలాసఫీ పుట్టింది. అసలు ఈ ఫిలాసఫీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఈ లోకాన్ని అర్థం చేసుకోవడం, నువ్వు ఎవరో తెలుసుకోవడం, నీకు నచ్చినట్లు బ్రతకడమే ఫిలాసఫీ. అసలు ఫిలాసఫీ అనే పదం 2 గ్రీకు పదాల నుండి వచ్చింది. ఫిలో అంటే ప్రేమ, సోఫియా అంటే జ్ఞానం. అంటే ఫిలాసఫీ అంటే జ్ఞానాన్ని ప్రేమించడం. ఫిలాసఫర్స్ అందరూ ఒకే పని చేశారు. ఈ లోకం ఇది, మానవ జీవితం ఇది అని చెప్పి చివరికి నువ్వు ఎవరో నువ్వు తెలుసుకో అని చెప్పారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో బ్రతికే ప్రతి మనిషికి ఈ ఫిలాసఫీ ఎందుకు అవసరమో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు చీకట్లో ఒక రోడ్డు మీద నడుస్తున్నావు. రోడ్డు మీద ఒక తాడు ముక్క ఉంది. దాన్ని చూసి నువ్వు పాము అనుకున్నావు. గట్టిగా కేకపెట్టి చావు భయంతో వేగంగా పరిగెత్తావు. అలా వేగంగా పరిగెత్తే క్రమంలో నువ్వు కింద పడి నీ కాలు విరిగింది. జీవితాంతం వికలాంగుడిగా ఉండిపోయావు. తద్వారా నీకు తెలిసింది అది పాము కాదు, తాడు మొక్క అని. అప్పుడు నీలో అంతర్గత సంఘర్షణ మొదలైంది. ఒక తాడు మొక్కకు భయపడి నేను కాలు విరగొట్టుకున్నానా, అక్కడ కాస్త వెలుతురు ఉంటే నాకు ఇలా అయ్యేది కాదు అని నువ్వు నిరంతరం బాధపడుతూ ఉన్నావు. ఆ చీకట్లో ఒక చిన్న స్ట్రీట్ లైట్ ఉంటే ఆ తాడు పాము కాదని అర్థమయ్యేది కదా, ఆ ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా అని అనుకున్నావు. ఎగ్జాక్ట్లీ, ఫిలాసఫీ అనేది మీ జీవితంలో అలాంటి స్ట్రీట్ లైట్. అది కేవలం ఒక సిద్ధాంతం కాదు, అది మీ జీవితానికి మార్గదర్శి. అది మీకు తాడును పాముగా, పామును తాడుగా భ్రమపడకుండా స్పష్టమైన అవగాహన ఇస్తుంది. అది మీ నిర్ణయాలను, మీ ఎమోషన్స్ని, మీ జీవిత గమనాన్ని ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని విశ్లేషించడానికి ఒక సాధనం. ఫిలాసఫీ అంటే కేవలం జ్ఞానాన్ని సంపాదించడం కాదు, ఆ జ్ఞానాన్ని మీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో నేర్పుతుంది. ఇది మీలో ఉన్న శక్తిని మేల్కొల్పి మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకునేలా చేస్తుంది. అసలు మనం పుట్టినప్పటి నుంచి ఒక బ్లాక్ మైండ్తో పుడతాం. దాని తర్వాత మనం చదువుకున్న పుస్తకాల నుండి, ఇతరుల మాటల నుండి మనం జ్ఞానం పొందుతాం. తరువాత మనలో ఒక పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. దానిలో నుండి మనం మన జీవితాన్ని జీవిస్తాం. దాని వలన మనం ప్రజెంట్ ఉన్న పొజిషన్లో ఉన్నాం. కాబట్టి మనకు నచ్చినట్లు జీవించాలన్నా, మనం అనుకున్నది ఏదైనా సాధించాలన్నా మనకు జ్ఞానం కావాలి. సైకాలజీ, సెల్ఫ్ హెల్ప్ అండ్ ఫిలాసఫికల్ నాలెడ్జ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది. ఫిలాసఫీని చదవడం, దాని గురించి ఆలోచించడం మరియు దాని సూత్రాలను మీ రోజువారీ జీవితంలో పాటించడం ద్వారా మీరు మీ కలల ప్రపంచాన్ని నిర్మించుకోవచ్చు. గుర్తుంచుకోండి, మీ జీవితానికి మీరే శిల్పి. ఫిలాసఫీ మీ చేతుల్లో ఒక పదునైన ఆయుధం. ఈ ప్రయాణంలో మీకు ఏ సందేహాలు ఉన్నా, ఏ సహాయం కావాలన్నా మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. ఫిలాసఫీస్ మీద మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో చెప్పండి. మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. దాని ద్వారా మేము అందించే ప్రతి కొత్త వీడియో మీ జీవితాన్ని మరింత ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది. ఇంకో దమ్ము ధైర్యం ఉన్న వీడియోతో మళ్ళీ కలుద్దాం.